హలో గాయ్స్, నమస్తే అందరికీ. యాక్చువల్గా ఇది కొంచెం ఓల్డ్ వీడియోనే, బట్ నాకు పోస్ట్ చేయడానికి టైం కుదరక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. మీకు తెలిసిందే నేను ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళినానని. యాక్చువల్గా అది ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే అంత అన్ఎక్స్పెక్టెడ్. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మా అమ్మ ముందుగానే వెళ్ళిపోయింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడే అనుకొని ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోయినాను అనమాట హైదరాబాద్కి. మొత్తం కంప్లీట్గా అయితే ఒక 3 days దాకా బెంగళూరు అని చెప్తాను హైదరాబాద్లో ఉన్నాము. ఫస్ట్ డే అంతా కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొంచెం సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా చార్మినార్, ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళాం. హైదరాబాద్కి నేను రావడం ఆల్మోస్ట్ అంటే దాదాపు ఒక 10 to 15 years అవుతుంది. నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, కొంచెం ఊహ తెలిసినప్పుడు వచ్చినాను. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు రాలేదు. బట్ హైదరాబాద్కి రావాలనే అనిపిస్తానే ఉన్నింది, కానీ ఇంకెప్పుడు అస్సలు కుదరలేదు. సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే ఇంకా అక్కడ చూశారు కదా, ఏవేవో ఉన్నాయి, మొత్తం అన్నీ తీసుకుంటా ఉన్న క్లిప్స్. ఫస్ట్ టైం సాలార్జంగ్ మ్యూజియం అంటే చిన్నప్పుడు వెళ్ళినాను, కానీ నాకు అస్సలు అంతగా గుర్తులేదు. జస్ట్ ఏదో బ్లర్గా ఉన్నిందనమాట. ప్రతి ఒక్కటి కూడా అక్కడ బాగా స్టోర్ చేశారంటే పురాతనాలకు సంబంధించినవి కానీ, అన్ని రాజుల కాలం నాటికి సంబంధించినవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అందుకే క్లిప్ తీసేసాను. ఇంకా మీరే చూడండి. మేబీ నాకు కూడా కొన్ని తెలియకుండా ఉంటాయి కదా, తెలియని వాటి గురించి ఎందుకు చెప్పడం అని చెప్పి. ఇంకా చూస్తే ఇక్కడ రాజుల కాలం నాటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ లైక్ చైర్స్ కానీ, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది, అండ్ ఇలాంటి విగ్రహాలు కానీ అన్నీ నాట్ అన్నీ ఇక్కడ స్టోర్ చేశారు ఈ మ్యూజియంలో. నిజంగానే చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫీలింగ్. అంటే మనం ప్రెజెంట్ చూస్తున్నవి డిఫరెంట్, అండ్ ఓల్డ్ పురాతన కాలంవి చూసేది ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా, అసలు బాగా అనిపించింది. ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే నిజంగానే ఆ కాలంలో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నారా అనిపించింది. అంటే మనం మూవీస్లో చూడడము అలా చూడడమే తప్ప డైరెక్ట్గా మనం ఎప్పుడు చూడలేదు కదా. ఈ ఫ్యాబ్రిక్స్, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ, ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కానీ చూస్తే అసలు నో వర్డ్స్ అనమాట, నో వర్డ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఏనుగు దంతాలు ఉంటాయి కదా, వాటితో తయారు చేశారంట. అసలు ఎంత టాలెంటెడ్ కదా అప్పట్లో అయితే. అసలు ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది, అన్నీ మనకి చేసుకోవడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అప్పట్లోనే ఆలోచించండి, అసలు దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్స్ అనమాట. అప్పట్లోనే వాళ్ళంత మంచి టాలెంట్తో అన్నీ తయారు చేశారంటే ఇంకా అసలు మనమే అంచనా వేసుకోవాలి అప్పట్లో వాళ్ళు ఎంత తెలివి ఉందో అని. ఇంకా ఇలాగే కొన్ని విగ్రహాలన్నీ చూసాము. నెక్స్ట్ అంటే మొత్తం అక్కడ 3 floors 4 ఉన్నాయనుకుంటా సాలార్జంగ్ మ్యూజియంలో. ఇవైతే మనం చూసింటాం కదా మూవీస్లో కూడా, యుద్ధాలు చేసినప్పుడు రాజులు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్, అంటే ప్రొటెక్షన్ కోసం వేసుకుంటారు కదా డ్రెస్సెస్, అంటే లైక్ బాహుబలి మూవీస్లో మనం బాగా చూసింటాము. అలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయండి. మెయిన్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను స్టిల్ అసలు ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఆ పెయింటింగ్స్ ఎట్లున్నాయంటే స్టిల్ అంటే ఇప్పటికీ ప్రెజెంట్ ఉన్న వాళ్ళు అలా వేస్తారో లేదైతే నాకు తెలీదు, ఖచ్చితంగా వేస్తారు ఆఫ్ కోర్స్. బట్ అప్పట్లోనే అసలు ఎంత టాలెంటెడ్ అయితే అంత నీట్గా పెయింటింగ్స్ వేసినారో అసలు. ఇంకా రాణులంతా వెళ్ళడానికి కొన్ని ఉంటాయి కదా, వాటిని ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదు, సారీ, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అండ్ అక్కడ ఉన్న చైర్స్ కానీ, సోఫాస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా, చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ఈ క్వాలిటీ అస్సలు లేదు, అక్కడ చూసిన తర్వాతే అర్థమైంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మెయిన్గా లేడీస్ విషయంలో మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్కి సంబంధించిన థింగ్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పట్లోనే సమ్ ఇయర్స్ బ్యాకే రాణులు కూడా ఇట్లా మ్యానిక్యూర్ పెడిక్యూర్ అంటే మీకు తెలిసిందే కదా, హ్యాండ్స్ అండ్ కాళ్ళ పాదాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ కూడా అంటే నెయిల్ పాలిషెస్ కానీ కొంచెం బాగా కేర్ చేసుకోవడం అప్పట్లోనే స్టార్ట్ అయింది అని అనిపించింది. అండ్ ఇంకొక ఫైనల్ థింగ్ ఏమంటే ఇక్కడ 12 o'clockకి అక్కడ గంట కొట్టుకుంటుందని సంథింగ్ ఏదో ఉంది, నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు.
మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా ఆలస్యం చేయకుండా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా చార్మినార్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది బ్యాంగిల్స్ షాపింగ్, కానీ మేము అసలు వెళ్ళి బ్యాంగిల్సే తీసుకోకుండా వచ్చినాం. అది పక్కన పెట్టేస్తే ఇంకా చార్మినార్ ఫుల్ కొంచెం బాగా వేడి అనిపించింది. అంటే మా ఊర్లో ఉన్న ఎండలకి హైదరాబాద్లో ఉన్న ఎండలకి కంప్లీట్ అసలు డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను అసలు ఆ వేడికి తట్టుకోలేకపోయినా ఎలా ఉన్నారో అనిపించేసింది. కానీ ఏదో ఈవినింగ్ అట్లా వర్షం పడినట్టు అనిపించింది అంతే. చార్మినార్ దగ్గర యాక్చువల్గా అది ఇండిపెండెన్స్ డే కాబట్టి చూసారు కదా, ఇక్కడ చాలామంది పోలీసులు అందరూ ఉన్నారు. అండ్ రష్ ఎట్లుందంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత ఫుల్ రష్ ఉన్నింది. ఇంకా ఫుల్ అలసిపోయి ఇంకా ఆ రోజు వచ్చి పడుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కంప్లీట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసినాం. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మనకు హాఫ్ డే అంతా కుదరదు, కంప్లీట్ 1 డే కాబట్టి. సో ఇంకా సెకండ్ డే మనము రామోజీ ఫిల్మ్ సిటీకే ఇంకా మొత్తం పెట్టేసినాము టైం అంతా. సో రామోజీ ఫిల్మ్ సిటీ కొంచెం అంటే సిటీ నుంచి ఒక 2 hours దాకా పట్టిందనమాట రీచ్ అవ్వడానికే. సో స్టార్టింగ్ అంతా కూడా ఇలా ఉంది. అండ్ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు, నేనైతే తీసుకోలేదు అక్కడ. ఇక్కడైతే మనకి టికెట్ కౌంటర్ ఉంది. ఒక్కొక్క టికెట్ 1600 పడింది. ముందు ఎంత ప్రైసెస్ ఉన్నాయో మనకు తెలీదు. సో ప్రెజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడైతే 1600 per person ఉన్నింది. సరే అని చెప్పి తీసుకున్నాం, వెయిట్ చేసినాం, బస్సు వచ్చింది. అండ్ నేను కావాల్సినవి తీసుకున్నా, మళ్ళీ బస్సులోకి ఎక్కి వెళ్తా అన్నాం అంతా చెప్తా అన్నారు. ఫుల్ గార్డెన్ ఏరియా ఉంది. అసలు ఇది ఎన్ని వేల కిలోమీటర్స్ ఉందో కూడా చెప్పలేం. ఇంకా బస్సు అయితే వచ్చింది. నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నింది. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉంటుంది, లోపలంతా అసలు ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి నాకు అనిపిస్తానే ఉన్నింది. మనం మామూలుగా మూవీస్లో ఇవి చూడడం కామన్ అనమాట. డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఆ యాంగ్జైటీ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ చూస్తే మొత్తం వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ, యాక్చువల్గా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు మూవీస్లో చూసింటారు, ఈ బిల్డింగ్స్ అన్నీ చూసింటారు అని ఒక్కొక్క మూవీ గురించి. అండ్ ఆ మూవీలో ఏ సీన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ప్లేసెస్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఓకే, నన్ను చూసారుగా, నేను ఇంకా ఫుల్ రెడీగా ఉన్నాను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం అనుకున్నా, కానీ ఒక 60-70% మాత్రమే కవర్ చేసాం. కానీ మిగిలినది అస్సలు కవర్ చేయలేకపోయినాం. టైం ఎందుకో మాకు అస్సలు సరిపోలేదు. మీరెవరన్నా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినారా? వెళ్ళింటే మీరు ఎన్ని ప్లేసెస్ చూసినారు అండ్ ఎంతసేపు టైం స్పెండ్ చేసినారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మేమైతే బస్సులో ఎక్కినాం కదా, ఎక్కి ఈ ప్లేస్లో దిగినాం. ఇవంతా కూడా ఫుడ్కి సంబంధించినవి. ఇక్కడ తీసేసి ఇంకొక బస్సులో తీసుకెళ్ళినారు. సో ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని ఒక పెద్ద బోర్డు అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఫౌంటైన్ సైడ్ నుంచే ఇంకొక రూట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మొత్తం గార్డెన్ ఏరియా ఉంది. సో మేబీ ఇవి కొన్ని మూవీస్లో ఉండొచ్చు, నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ ఇలా గార్డెన్సే ఎక్కువ ఉన్నాయి, నాకు అనిపించింది, బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి RRR మూవీలో మనం చూసినట్టయితే కొన్ని సీన్స్ అంతా ఉంటాయి కదా. సో ఆ సీన్స్కి సంబంధించిన సెట్స్ అన్నీ కూడా బాగా కనిపించినాయి. అండ్ వాళ్ళు చెప్పినారు కూడా, ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే అక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అసలు బస్సు కూడా ఎంట్రీ లేదు. నాకేమనిపించిందంటే ఇవి మనం జస్ట్ చూడడానికి మాత్రమే, అక్కడ దిగి మనం ఫొటోస్ లేదా వీడియోస్ తీసుకోవడానికి అయితే లేదు. ఓన్లీ బస్సులో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, మనం వీడియోస్ అట్లా తీసుకోవచ్చు అంతే తప్ప మనం వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకోవడానికి అస్సలు పర్మిషన్ లేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క సెట్ అసలు ఇది నిజమా లేదంటే ఫేకా అనిపించింది. ఇది నిజంగా వాళ్ళు కంప్లీట్గా 100% కట్టలేదంట. జస్ట్ ఒక పైకి కనిపించేది మాత్రమే మనకు నిజం, లోపలంతా అది ఎలా ఉంటుందో మనకైతే అస్సలు తెలీదు. చాలా మూవీస్లో మనమైతే చూసి నింటాము ప్రతి ఒక్క ఇట్లా హౌసెస్ కానీ. ఇంకా ఇక్కడికైతే జైల్లోకి వచ్చినాం అనమాట. ఇక్కడ కూడా రోడ్డు ఉంది జైలు లోపల కూడా. నాకు భలే అనిపించింది, అంటే ఇన్ని రోజులు మనం చూస్తా అంటే ఇదంతా నిజం కాదా, అంటే దీని వెనకాల ఏదో తెలియదు ఉందా అని.
సరేలే ఏముంది, అట్లీస్ట్ ఇప్పటికైనా తెలుసుకున్నాం ఎట్లా ఏమి అని అనిపించింది. కానీ ఈ జైల్లో అయితే భలే అనిపించింది నిజంగానే. చూడండి అసలు రియల్ ఎగ్జాక్ట్ అసలు ఇంకా డిఫరెన్సే లేకుండా ఉందన్నమాట. ఇక్కడ లోపల ఒక సెట్ అనేది ఉండిందనమాట, ఒకటి క్లోజ్ చేసినారు. ఎవరో హీరో హీరోయిన్స్ది ఏదో షూటింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అక్కడ బోర్డు పెట్టినారు, నేను అది చూసిన. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్కి తీసుకెళ్ళినారు. ఇక్కడంతా కూడా అప్పట్లో అంటే కొన్ని మూవీస్ మనం చూసింటాం కదా, శ్రీరామరాజ్యం ఇట్లా బాలకృష్ణ గారిది కానీ ఇంకా కొన్ని ఓల్డ్ మూవీస్ చూసి, ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు అది, బట్ ఆ ఓల్డ్ క్యారెక్టర్స్తో మూవీస్ చూసింటాం కదా, అవంతా కూడా సెట్స్ ఇవే అంట. సేమ్ ఇవే సెట్స్లో ఆ మూవీస్ అంతా కూడా చేసినారంట. నిజంగా భలే అనిపించింది తెలుసా. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అంటారు అనిపిస్తుంది నాకైతే. అంటే మనం మూవీస్లో చూడడం ఒక డిఫరెంట్ థింగ్, ఇట్లా డైరెక్ట్గా ఓకే ఇక్కడైనా వాళ్ళు ప్రతి ఒక్క హీరో హీరోయిన్ కానీ ఏదైనా మూవీస్ కానీ నిజంగానే ఇక్కడే చేశారా, ఆ సెట్లంతా చూస్తా అంటే దేవుడా అనిపించింది. పైనంతా కూడా ఎంత హెవీగా వాళ్ళు దాన్ని లాగి పెట్టినారు తెలుసా అసలు ఆ సెట్స్ అంతా నిలవడానికి. నెక్స్ట్ మేమైతే బాహుబలి మెయిన్ సెట్కి వచ్చినాము. నాకు ఇంకా అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్, అస్సలు ఇంకా ఎప్పుడెప్పుడు దీనికి వెళ్దామా అనే ఉన్నిన్నా నేనైతే. స్టార్టింగే చూసినారు కదా, మనకి బాహుబలిలో యూజ్ చేసిన అన్నీ ఉన్నాయి. ఇంకా సరే మనం కూడా పోజ్ ఇచ్చేసినాం. ఇది పెద్ద మెయిన్ డోరు, దీని లోపలికి ఎంట్రీ ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. అంటే బాహుబలిలో ఏమేమి ఉన్నాయో ఏనుగుల దగ్గర నుంచి ఆ డోర్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. నాకు అసలు ఎక్కడ వీడియో తీసుకోవాలి, ఎక్కడ ఫోటో తీసుకోవాలి, అసలు నాకు టైమే లేకుండా అయిపోయింది. ఫాస్ట్గా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసేసుకున్నా. కానీ అన్నిటికంటే బాగా హైలైట్ అంటే బాహుబలి సెట్టే నిజంగా. ఇక్కడ చూడండి అనుష్క పక్కన నేను కూడా అట్లా తీసేసుకుంటున్నా. సో ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఇంకా మనకు అక్కడ యుద్ధం జరిగినప్పుడు కానీ లేదంటే కొన్ని సీన్స్ ఉంటాయి కదా రమ్యకృష్ణతో కానీ లేదంటే ఇంకా ప్రభాస్ అండ్ రానా సీన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ కంప్లీట్ ఈ సెట్లోనే చేశారంట. బట్ ఇది మంచి ఐడియానే అనమాట, ఎందుకంటే మూవీ చేసి అన్నీ కంప్లీట్ డిస్ట్రాయ్ చేయకుండా అట్లాగే పెట్టినారు. వచ్చిన వాళ్ళంతా కూడా మనము ఆ ఇదితో మనం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అంత బాగా అనిపిస్తుంది. ఇది చూడండి మనకి మూవీస్లో అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ అంత పెద్ద కటౌట్స్ లేదు. బట్ ఓకే మూవీ కాబట్టి ఇంకట్లే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్కి వచ్చినాము. ఇక్కడంతా కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మంచిగా ఇల్లులు ఉన్నాయి. సో ఆ ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్లోకి వెళ్ళినాము. ఇక్కడ మనం చూసినట్టయితే అవతార్ మూవీస్ ఇట్లాంటి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, అట్లాంటి మూవీస్ అంతా ఎట్లా చేస్తారు అలాంటి సినిమాటోగ్రఫీ అండ్ దాని గురించి సంబంధించింది అనమాట. దీంట్లోకి వెళ్తే ఓకే అంటే కొన్ని మంచి థింగ్స్ కూడా నేర్చుకోగలిగినాం అనమాట రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఇదే అనమాట అవతార్ సెట్. సో అంటే అట్లా మాస్క్ వేసుకొని వాళ్ళు మాట్లాడేది కానీ అట్లా డ్రెస్సెస్ వేసుకొని ఉంటుంది కదా, అదంతా కూడా దీంట్లో చూపించినారు. ఇక్కడ ఒక ఆమె ఉన్నిందనమాట, అక్కడే ఆపోజిట్లో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉన్నింది. ఆమె ఎట్లా డ్యాన్స్ వేసినా అట్లా వేసినా ఆ ఎల్ఈడి స్క్రీన్లో మనకి కనిపిస్తూ ఉన్నింది డిఫరెంట్గా. సో ఇది వచ్చి ఇంకొకటి సేమ్ అదే దాంట్లోనే వెళ్తూ ఉంటే ఇంకొకటి ఉన్నిందనమాట థింగ్. మనం జస్ట్ ఎక్కడ ఫోటో ఇట్లా వీడియో తీసుకున్నా ఆ స్క్రీన్లో మనం ఎక్కడో ఉన్నట్టు ఏదో మనం యుఎస్లో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా కూడా మీరు అప్పుడే చెప్పినాను ఆల్రెడీ నేను. ఇక్కడ ఓన్లీ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే అలో చేసినారు. చాలా బాగుంది నిజంగా. నాకైతే టైం లేదు కానీ నేనైతే ఫుల్ బాధపడతాను నిన్న, నాకు టైమే లేదే అని చెప్పి. సో ఇంకా అన్నీ ఆల్మోస్ట్ నేను కుదిరినవన్నీ కూడా తీసుకోవడానికి ట్రై చేసినాను వీడియోస్ అంతా. సో నెక్స్ట్ బస్ ఎక్కేసి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ మధ్యలో వచ్చి మేము ఫుడ్ కూడా తినేసాము, బఫేకి వెళ్ళామన్నమాట వెజ్. సో పర్ పర్సన్కి అయితే 500 పడింది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. నేనైతే ఆ వీడియో తీసుకోలేకపోయినా ఎందుకంటే ఫుల్గా నడిచి ఇంకా తిరిగి ఫుల్ టయర్డ్ అయిపోయినాను. ఇంకా నాకు అస్సలు టైం లేక ఇంకా నేను టయర్డ్ అయిపోయి నేను ఆ వీడియో తీసుకోలేకపోయినా. ఇది వచ్చి నెక్స్ట్ ఇంకొకటి అనమాట. ఇట్లా ప్రతిదీ వాళ్ళే తీసుకెళ్తారు, మనకేం అంటే మ్యాప్ ఏదో పెట్టుకొని మనం వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళే మనల్ని అన్ని ప్లేసెస్కి తీసుకెళ్తారు. ఎందుకంటే మనం ఒక బస్సులో అట్లా ఎక్కింటాం కదా, ఆ బస్సుని బట్టి అట్లే అక్కడ మనకి ఉంటారనమాట గైడ్ చేయడానికి పర్సన్స్. సో అలా మనల్ని తీసుకెళ్తారు.
నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్కి వచ్చినాము. అబ్బా లోపల వెళ్తూ ఉన్నాము. అంటే ఒక చిన్న ఏదో వెహికల్ లాగా ఉంది, దాంట్లో మనం ఒక 6 to 8 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అనమాట. లోపలికి ఇట్లా తీసుకెళ్తారు. అబ్బా ఎంత బాగా అనిపించిందంటే, బట్ నాకు మెయిన్ థాట్ వచ్చిందంటే, చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో పంచతంత్రం బొమ్మలు, పంచతంత్రం అని ఈటీవీలో వస్తా అనింది, పంచతంత్ర బొమ్మలని భలే ఇష్టం నాకైతే. సేమ్ అట్లే ఉన్నాయి ఆ బొమ్మలు, సేమ్ చూడండి మీరు ఫేసెస్ చూడండి, నేను ఈ వీడియోస్లో చూపిస్తాను కదా, భలే అనిపించింది నాకైతే. ఎంత బాగుందంటే ఇంకా మ్యూజిక్ కూడా వస్తుంది. ఈ మ్యూజిక్ అయితే నేను ఇక్కడ మ్యూట్ చేశాను, మీకైతే రావట్లేదు. సూపర్గా ఉన్నింది తెలుసా ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడైతే ఇట్లా మంచు కురుస్తా అన్నట్టు ఆ మనుషులు ఎట్లా ఉంటారు, ఇలాంటివంతా కూడా సెట్స్ అంతా కూడా చాలా బాగుంది నిజంగా. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒకసారైనా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. నేనైతే ఇదే చెప్తాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. మెయిన్గా ఈ ప్లేసే నాకు, మిగిలిందంతా ఫస్ట్ అయితే బాహుబలి సెట్ నచ్చింది. సో అంతగా మళ్ళీ నన్ను అట్రాక్ట్ చేసిన ప్లేస్ ఒకటి ఉంది అంటే అది ఇదే అనమాట. నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్గా ఉన్నాయి కొన్ని సీన్స్ కానీ, అది చూడండి ఆ 2 మనుషుల్ని ఇట్లా కట్టేయడం కానీ చూడండి, కారు, అబ్బా చాలా బాగా అనిపించింది సీన్స్. అంటే మూవీస్లో కొన్ని సీన్స్ అట్లా చేసింటారు కదా, సో అలాగా బొమ్మల్ని పెట్టి చేసినారనమాట. నిజంగా అసలు ఆ మ్యూజిక్కి కరెక్ట్గా ఇప్పుడు మనం ఇట్లా వెళ్తా ఉంటాం అనుకో, ఇప్పుడు ఈ సీన్ అనుకోండి, ఆ సీన్కి సంబంధించిన మ్యూజిక్ కరెక్ట్గా వేస్తారనమాట. ఇంకా ఇలా చెప్తూ పోతూ ఉంటే నేను చెప్తానే ఉంటాను. సో ఇంకా మీరే చూసేయండి, మొత్తం ఒక లుక్ వేసేయండి. అబ్బా చూడండి అక్కడ పెయింటింగ్ వేసే పర్సన్, కుక్క, అసలు నిజమైన మనుషుల్లాగే ఉంది. కానీ బొమ్మలని మనకి తెలుసు, బట్ ఎంత క్రియేట్ చేసినారంటే అసలు ఆ బొమ్మల్ని కానీ అక్కడ లోపల ఉన్న ప్లేసెస్ని కానీ ఎంత రియల్గా అనిపిస్తుందో తెలుసా. ఈ ఫీల్ అయితే చాలా బాగుంది. ఐడియా కానీ ఇట్లాంటి ప్రజెంటేషన్ కానీ చాలా అంటే చాలా నాకు అసలు బాగా 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 నచ్చింది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎంతగా నచ్చిందో ఈ ప్లేస్ మీకే అర్థమై ఉండాలి. సో ఏ క్లిప్ నేను అస్సలు వదలట్లేదు, ప్రతి ఒక్కదాన్ని ఆల్మోస్ట్ నా వల్ల అయినంత వరకు అన్నీ నేను క్యాప్చర్ చేశాను. ఇంకైతే ఇంకా దిగేస్తాం అనుకుంటా. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో దాంట్లోనే కంటిన్యూషను లేదంటే అక్కడ దిగేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము, నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఇక్కడంతా కూడా చూడంండి అడవిలో ఎట్లుంటుంది అలాంటి థింగ్సే అనమాట. ఇంకా బయటకు వచ్చేసినాము మనము. ఆ వెహికల్లో దిగేసిన వెంటనే ఇలాంటి థీమ్స్ అంతా కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అక్కడ ఉండేది ఓన్లీ చెప్పాలంటే 3 steps మాత్రమే, బట్ మనకు ఆ ఇల్యూషన్ అనేది అట్లా క్రియేట్ చేసినారనమాట. అది కూడా మంచిగా అనిపించింది నాకు. సో రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ఇది నేను ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసింది. సో నెక్స్ట్ 3rd డే అనమాట, ఒకరి పెళ్ళి ఉన్నింది, అంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురుది అనమాట. ఇంకా నేను హెవీగా ఏం రెడీ అవ్వకుండా కొంచెం సింపుల్గానే రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇంకా మధ్యలో కొంతమంది ఆంటీస్ అంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిన్నారు కదా, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి అట్లా, ఎందుకంటే మేము వెళ్ళిందే హైదరాబాద్ చాలా దూరము, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అంతా ఉంటారు కదా, అట్లా ఒక 2 ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి చూసుకొని ఇంకా దారి మధ్యలో కొన్ని జామకాయలు, ఇంకా మెయిన్ పుల్లారెడ్డి స్వీట్స్. ఫస్ట్ టైం నేను తినడం పుల్లారెడ్డి స్వీట్స్, ఎప్పటి నుంచో తినాలి అనిపిస్తూనే ఉంది, కానీ నాకే ఇంకా నేను ఎప్పుడూ హైదరాబాద్కి రాలేదు. సో ఇప్పుడైతే కుదిరింది, స్వీట్స్ అక్కడ తిన్నాను అండ్ తీసుకొని కూడా ఇంటికి వచ్చినాము. సో నైట్ అయితే ఈవినింగ్ ట్రైన్ ఉన్నింది. సో ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయినాంలే. చూసినారు కదా పుల్లారెడ్డి స్వీట్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. అగ్గి ఫ్లేవర్ కానీ అన్నీ బాగా అనిపించింది. నేను ఫస్ట్ తినడమే మైసూర్ పాక్ తిన్నాను, చాలా బాగుంది నిజంగానే. ఆ ఫ్లేవర్ అట్లే ఉండిందనమాట. పుల్లారెడ్డి స్వీట్స్ పైన నేను ఇంకొక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇది నా హైదరాబాద్ ట్రిప్, చిన్న ట్రిప్, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట ఇది. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రైన్లోకి ఎక్కేసినాం. ఇంకా అర్లీ మార్నింగ్ కాదు కానీ మార్నింగ్ దిగినాము. మళ్ళీ చిత్తూరు నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసినాం. ఓకే బాయ్, సీ యూ.